హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. గ్రేవీగా ఉంటుంది, బ్యాచిలర్ స్టైల్లో. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటూనే నోరు ఊరుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఈజీగా చేసుకుందాం. ఈ కర్రీ ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చు. అంత ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే స్టవ్ మీద ఒక ముకుడు పెట్టుకొని, ముకుడు వేడయ్యాక ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నూనె ఎక్కువ, ఆయిల్ ఎక్కువ ఉంటేనే చికెన్ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, జీరా, మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల థిక్ గ్రేవీ వస్తుంది. అలాగే ఈ ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా. ఆ ఫ్రైడ్ ఆనియన్స్కే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా రావాలి, ఎక్కువగా మాడొద్దండి. సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఈ ఆనియన్స్. ఆ తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోండి. ఆ తర్వాత 3 నుంచి 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. బాగా పండిన 1 పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను. ఎక్కువ టమాటాలు తీసుకోవద్దు, మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుంది. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు. అలాగే 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ చికెన్ వేసుకుంటున్నాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి దాన్ని బట్టి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి. అలాగా ఫ్రెష్గా దంచితేనే మంచి టేస్ట్ ఉంటుంది చికెన్లోకి. ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోయాక మనం చికెన్ని వేసుకోవాలి. చికెన్లో నీసు వాసన పోవాలంటే 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా శుభ్రంగా 2 నుంచి 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. నేను మాత్రం ఈ చికెన్కి ఎలాంటి మసాలాలు పట్టించలేదు. ఇలా ఒక్కసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మంచి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, ఇంకా వాటర్ రిలీజ్ అవ్వట్లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఈ టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ సరిపోకుంటే లాస్ట్కి టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా. మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువగా కారం వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువగానే వాడతాను, మా ఇంట్లో తక్కువగానే తింటాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకో. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ది వేసుకున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీగా అయిపోయింది. మనం టమాటా వేయడం వలన మంచి గ్రేవీ ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు, నాకు అవైలబుల్గా లేదు అందుకే నేను వేసుకోలేదు. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పై తేలుతుందో. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది, చికెన్ కర్రీ. మీకు ఎంతమందికి ఇష్టం చికెన్ కర్రీ చెప్పండి. ఒకసారి మధ్యలో ఇలా మూత తీసుకుంటూ పెట్టుకుంటూ మంచిగా చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్ 80% కుక్ అయింది. చూడండి, ముక్క కట్ చేస్తే కట్ అయిపోతుంది.
మనకి గ్రేవీగా ఉండాలంటే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తీసాను. చూడండి, మంచి గ్రేవీగా కనపడుతుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతున్నది. ఒకసారి మంచిగా కలుపుకుందాం. మీరు మందం గిన్నె తీసుకోండి, కొంచెం నేను పల్చటి గిన్నె తీసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. పెరుగు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే అంతే అండి, మన గ్రేవీ చికెన్ రెడీ. ఎంత బాగుందో చూడండి, గ్రేవీగా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూడండి, ఏ పీస్కి ఆ పీస్కి అలానే ఉంది, ఏ పీస్ కూడా కట్ అవ్వలేదు. ఊరికే కలిపితే మాత్రం పీసెస్ అనేటివి కట్ అయిపోతాయి. అలా ఊరికే కలపొద్దు, అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే చికెన్ మంచి టేస్ట్ ఉంటుంది. ఇంతకు మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలాగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ చికెన్ కర్రీ, పులావ్, బగారా రైస్, పూరి, చపాతి ఎందులోకైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒక్కసారి విజిట్ అవ్వండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.